హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అలసంద వడలు చేస్తున్నా. ముందుగా అలసందలు నానబెట్టుకున్న 2 గంటలు. అందులో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటున్నా. మెత్తగా పట్టుకోవాలి, వడలు వచ్చేటట్టు ఈ విధంగా పట్టుకోవాలి. పెద్ద జారుడైంది. నేను ఇందులో కొంచెం పిండి కలుపుకుంటున్నా. ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకోవాలి, బాగా కలుపుకున్నా. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ కలుపుకోవాలి. కలుపుకొని నేను ఒక కాటన్ నూనె వేడవుతుంది. నూనె వేడయ్యేలోపు ఒక కాటన్ క్లాత్ మీద మంచిగా వడలు చిన్నగా ఒత్తుకొని వేసుకోవాలి. వేడవుతుంది. నేను ఈ విధంగా ఒత్తుకొని వేసుకోవాలి వడలు చిన్నగా. అందులో వట్టని వేసుకోవాలి నూనెలో. గోలియాలి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలియాలి. మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. అటు ఇటు మంచిగా గోలాలి, సిమ్లోనే గోలాలి. లోపల పిండి కూడా ఉడుకుతుంది. తొందరగా బాగా హైలో పెట్టి కాల్చుకుంటే ఈ విధంగా కావాలి. మంచిగా గోలిని ఈ విధంగా కాలాలి. అందులోకి పల్లి చట్నీతో తింటే బాగుంటుంది. పల్లి చట్నీ వేసుకుంటున్నా. పల్లీలు, పుట్నాలు, మిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసుకున్నా. కొంచెం స్వీట్ ఉంటుంది చట్నీ, మంచిగా ఉంటుంది టేస్ట్. అది మిక్సీ పట్టుకుంటున్నా చట్నీకి. పల్లి చట్నీతో తింటే అలసంద వడలు బాగుంటాయి. కొంచెం వాటర్ వేసుకోవాలి. చట్నీ బాగా జారుడు ఉండాలి. చట్నీ కూడా అలా అయింది. మెత్తగా వాటర్ వేసుకున్నా. చట్నీ కంప్లీట్ అయింది. ఈ అలసంద వడలు చట్నీ కాంబినేషన్ మంచిగా ఉంటుంది.